హలో ఆల్ వాట్సాప్ అందరికీ నమస్కారం. నేను మిస్ సాత్విక్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం రిటర్న్ జర్నీ అయితే రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో చేస్తున్నాం. ట్రైన్ నెంబర్ వచ్చేసి 12793. ఇది మనకి తిరుపతి నుంచి నిజామాబాద్ దాకానైతే వెళ్తుంది. ఈ ట్రైన్ రూట్ డీటెయిల్స్ ఏంటి, దీని టైమింగ్స్ ఏంటి అని మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో మన ట్రైన్ 12793 రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 5:30కి అయితే తిరుపతి నుంచి స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత రేణిగుంట ఇట్లా ఈ రూట్తోని మనకి సికింద్రాబాద్కి చేరుకుంటుంది. సికింద్రాబాద్ తర్వాత మనకి డైరెక్ట్ నిజామాబాద్కి అయితే వెళ్ళిపోతుంది. సో ప్రజెంట్ అయితే మనం రైల్వే స్టేషన్లో ఉన్నాం. దీని స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడికి వెళ్ళే టైం వచ్చేసి 5:30కి. ఇప్పుడైతే 5:20 అవుతుంది. ఒక 10 minutesలోనే అయితే స్టార్ట్ అయిపోతుంది. మేమైతే B5 AC కోచ్ అయితే వచ్చేసింది మాకు. మా వాళ్ళు అయితే లోపల వెళ్ళి కూర్చున్నారు. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ అడ్డం ఏదో పెట్టేశారు. మన ట్రైన్ నెంబర్ 12793 రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే తిరుపతి నుంచి స్టార్ట్ అయిపోయింది. 5:30కి అయితే దీన్ని ఏమంటారు టైం ఇచ్చారు. సేమ్ 5:30కి అంటే 5:31కి స్టార్ట్ అయిపోయింది. ఒక వితిన్ జస్ట్ 1 minute టైం, 1 minute ఆపి స్టార్ట్ చేసేసాడు. సో ఇక్కడ చాలా మంది అయితే వెండర్స్ దిగిపోతున్నారు. ఎవరైతే మన ట్రైన్లోకి అమ్మే వాళ్ళు ఉంటారో. రైల్వే స్టేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అపోజిట్లో ఏదో ట్రైన్ ఆగేసింది. మళ్ళీ బ్రేక్ వేసేసాడు. సడన్ బ్రేక్ ఎవరు చైన్ లాగినట్టున్నారు. సడన్ బ్రేక్ వేసి ఆపేసిండు ఒక్కడేసారి. ఏమైందో మొత్తం. సడన్ బ్రేక్ వేసాడు, ఏదో అనౌన్స్మెంట్ చేశాడు, లైక్ పోలీస్ వాళ్ళందరూ ఎక్కాలి రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి. అది అక్కడ జనాలు ఏదో అయింది, సంథింగ్ ఇష్యూ. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ట్రైన్. సిగ్నల్ అయితే వచ్చేసింది మనకి. ఏమైందో సో తిరుపతి నుంచి అయితే మనమైతే స్టార్ట్ అయిపోతున్నాం. బాయ్ బాయ్ తిరుపతి, ఏడుకొండలవాడ, వెంకటరమణ, గోవింద గోవింద వెళ్ళిపోవడం. అపోజిట్ లో ఉన్నది జమ్మూ తావి ఎక్స్ప్రెస్. ఇదైతే జమ్మూ తావి తిరుపతి దాకా వెళ్ళిపోతుంది. తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యి జమ్మూ దాకా వెళ్ళిపోతుంది. అదిగో మీరు చూడొచ్చు ఇక్కడ ట్రైన్ అయితే. నాకు తెలిసి ఇది మార్నింగ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా, రేపు మార్నింగ్ జమ్మూ తావి ఎక్స్ప్రెస్. ఆల్రెడీ పబ్లిక్ ఉన్నట్టున్నారా లేదేమో. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్లాట్ఫామ్ క్రాస్ అయిపోయింది. అది తిరుపతి రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ డన్. మన ఈ రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యి నిజామాబాద్ వరకు దగ్గర 896 kilometers జర్నీ అయితే కవర్ చేస్తుంది. దీంట్లో మనము తిరుపతి నుంచి సికింద్రాబాద్కి వెళ్తున్నాం కాబట్టి సో 735 kilometers మాత్రమే జర్నీ చేస్తాము. 5:30కి అయితే మనకి తిరుపతి నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రేణిగుంట. చూద్దాం ఎంతసేపట్లో వెళ్తుందో, ఎంత డిలేలో వెళ్తుందో, ఆన్ టైం వెళ్తుందో, ఎంత కవర్ చేస్తుందో మనం తెలుసుకుందాం. సో మన ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఐ థింక్ మీరు అదిగోండి అక్కడ బస్సు లైట్గా మీకు కనిపిస్తుందో లేదో, చెట్లతో కారు. అదిగో ఈ బ్రిడ్జ్ దిగేసి లెఫ్ట్కి వెళ్ళిపోతే బస్ స్టాప్. అదే ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి స్ట్రైట్గా పోతే మనం అలిపిరి వెళ్ళిపోవచ్చు. అటు రైట్ సైడ్లో శ్రీనివాసం కాంప్లెక్స్. సో మేము ఉన్నదైతే అక్కడనే శ్రీనివాసం కాంప్లెక్స్లో. మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మొత్తం క్లౌడీ ఉన్న నైట్ వర్షం పడుకోవచ్చు, నాట్ షూర్. అమ్మో ఇక్కడ మాత్రం చాలా హ్యూమిడ్ ఉండే. అక్కడ మీకు కనిపిస్తుందో లేదో, లెట్ మీ జూమ్ ఇన్. అదిగోండి శ్రీనివాసం కాంప్లెక్స్. మేమైతే దాంట్లోనే ఉన్నాము. అదిగోండి తిరుపతి కొండలు, తిరుమల కొండలు మనకు కనిపిస్తున్నాయి కదా. వావ్, మళ్ళీ దర్శన భాగ్యం కల్పి స్వామి. సో రేణిగుంట జంక్షన్ అయితే వచ్చేసింది. దీని తర్వాత కోడూరు, రాజంపేట, కడప జంక్షన్లో నాకు తెలుసు ఆల్మోస్ట్ ఒక 10 minutes దాకా అవుతుంది. ఎందుకంటే నాకు తెలిసి అక్కడికి లోకో పైలట్ కానీ వీళ్ళందరూ చేంజ్ అవుతారు కావచ్చు. సో కడప జంక్షన్. సో ఇప్పుడైతే మనము అయ్యో
సో మేమైతే మా వాటర్ బాటిల్ తాగాము, ఆ తాగిన వాటర్ బాటిల్ని రీఫిల్ చేసుకున్నాం. సో ఇంకా మనకి ఇక్కడ వాటర్ వెండింగ్ మెషిన్ ఉంటుంది కదా, జస్ట్ 5 రూపీస్ ఇస్తే మనకి రీఫిల్ అయితే చేసుకుంటారు. సో మేము మళ్ళీ 20 రూపీస్ పెట్టి కొనకుండా 5 రూపీస్తోనైతే రీఫిల్ చేసుకున్నాం. సో రేణిగుంట జంక్షన్ దగ్గర అయితే మన ట్రైన్ అయిపోయింది. ముందర చూసుకోవచ్చు మొత్తం బ్లాక్ క్లౌడ్స్, ఇట్స్ గోయింగ్ టు బి రెయిన్. చూద్దాం. రేణిగుంట తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి రాజంపేట. ఇక్కడికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అయితే ఉన్నది. 12793 రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. 12793 రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రేణిగుంట జంక్షన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చి కోడూరు. సో ఇక్కడికి 9 కిలోమీటర్స్ అయితే మనం కవర్ చేసాం తిరుపతి నుంచి. కోడూరు వచ్చేసి 50 కిలోమీటర్స్ ఉన్నది మన స్టార్టింగ్ పాయింట్ నుంచి. చలో లెట్స్ సీ ఎంత టైంలో వెళ్ళిపోతాడో. ఇప్పుడు వరకు అయితే జస్ట్ 5 మినిట్స్ డిలేతోనైతే వెళ్తున్నది. రేణిగుంట జంక్షన్ బాబాయ్. ఇక్కడ ఎవరో లగేజ్ పట్టుకుని రెడీగా ఉన్నారు. సో ఇప్పుడైతే మేమైతే కోడూరు దగ్గరికి వచ్చేసాం. కోడూరు రైల్వే స్టేషన్ ఒక 50 కిలోమీటర్స్ జర్నీ అయితే మనం కవర్ చేసాం. ఇక్కడికి ట్రైన్ వచ్చేసి దగ్గర ఒక 10 మినిట్స్ ఆర్ 12 మినిట్స్ డిలేతోనే అయితే నడుస్తుంది. టైం వచ్చేసి ఇప్పుడు దగ్గర 6:34. అది ట్రైన్ హారన్ అయితే ఇచ్చేసాడు. స్టార్ట్ అయిపోయింది. బాయ్ బాయ్ వీడికోలు వచ్చేస్తున్నా. యాక్చువల్గా కోడూరు రైల్వే స్టేషన్కి 6:20కి రావాల్సింది 6:30కి వచ్చింది. అంటే ఒక 10-11 మినిట్స్ డిలేతో నడుస్తుంది ఎట్ ప్రజెంట్ అయితే. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రాజంపేట. ఖాళీగా ఉన్నది ప్లాట్ఫామ్ నెంబర్ 2. ఇక్కడ ఎవ్వరు ఎక్కువ ఏమి ఎక్కనట్టు ఉన్నారు. ఇదైతే చాలా ఖాళీగా ఉన్నది ఇక్కడ. మా బాయ్స్ అయితే అందరం ఇక్కడ కూర్చున్నాం. మా అన్న ఐదేదో చిన్న ఫొటోస్ని ఎడిటింగ్, వాడి ఫొటోస్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకోవాలని చెప్పేసి. ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ రాజంపేట. సో మేము స్టేషన్ దిగడానికి అయితే వెళ్తున్నాం. చలో లెట్స్ గో. నోడా సారా అట్లా దిగేసి అయితే ఉన్నా కదా, జస్ట్ 1 మినిట్ అలా దిగేసి మళ్ళీ ఎక్కుదాం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఏంటిదిరా, రాజంపేట. సో రాజంపేట స్టేషన్ అయితే వస్తుంది. ఇక్కడికి మన జర్నీలో మనం అయితే దగ్గర 84 కిలోమీటర్స్ అయితే కవర్ చేసుకున్నాం. మన ట్రైన్ టైం డిలేలో 10 మినిట్స్ డిలేతో అయినా నడుస్తుంది యాక్చువల్గా. సో ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. రాజంపేటకి 6:48కి అయితే రావాలి. 7 అవుతుంది అంటే ఒక 12 మినిట్స్ డిలేతోనే అయితే నడుస్తుంది. 12 మినిట్స్ డిలే ఈజ్ పెద్ద ప్రాబ్లం ఏం కాదు బేసికలీ. సో దీని తర్వాత మనకు వచ్చేసి ఏంటిది, కడప జంక్షన్. సో బిగ్ కడప జంక్షన్. యాక్చువల్గా మేము స్విగ్గీ ఫుడ్ ఆర్డర్ కూడా కడప జంక్షన్లో పెట్టాము. చూద్దాం మనకి ఆర్డర్ మనం వెళ్ళేసరికి రెడీ ఉంటుందా లేకపోతే వెయిట్ చేయాల్సి వస్తుందా అని చెప్పేసి. రాజంపేట జంక్షన్ మంచి పెద్దగానే మంచిగానే ఉన్నది, కానీ రినోవేషన్ జరుగుతున్నట్టుంది కొంచెం కదా. అడ్మినిస్ట్రేషన్స్ రినోవేషన్లో ఉన్నాయి. సో మేము బేసికలీ రాజంపేట దగ్గర ఏం చేస్తున్నాం అంటే వాటర్ ఫిల్లింగ్ స్టేషన్, ఇంతకుముందు మనం రేణిగుంట జంక్షన్లో చూసుకున్నట్టు అట్లా ఇక్కడ ఏమైనా ఉంటుందా అని చూస్తున్నాము. మోస్ట్లీ ప్రాబ్లీ ఉండకపోవచ్చు, ఎందుకంటే మనకి కడపలోనే దొరుకుతుంది. సో కడపలో చూసుకోవాలి ఇక నెక్స్ట్. ఒకవేళ ఇక్కడ ఉంటే ఇక్కడ, లేకపోతే లేదు. ఇక్కడ లేదు కదా. సో ట్రైన్ అయితే రాజంపేట స్టేషన్లో అయితే ఆపింది. దాని తర్వాత కడప, గుంతకల్, గూటి ఈ రూట్ మీదుగా మనం అయితే సికింద్రాబాద్ అయితే చేరుకుంటాము. సో మేము ఇక్కడ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్, రీఫిల్లింగ్ స్టేషన్ ఉంటుంది అనుకున్నాం కానీ లేదు. సో ఐ థింక్ ఇక నెక్స్ట్ కడపలోనే వీ హావ్ టు చెక్ దిస్ అవుట్ అంతే. చాలా మంది అయితే దిగారు ఇక్కడ, కడపలో ఎక్కుతారు. ఇక దాని తర్వాత మోస్ట్లీ ఫిల్లింగ్ అయిపోయి మా కంపార్ట్మెంట్ అయితే ఆల్మోస్ట్ అందరూ ఫిల్ అయిపోయినారు. ఓ సౌండ్ హారన్ ఇచ్చేసాడు ట్రైన్ది. చలో మనమైతే కడప జంక్షన్కి అయితే వచ్చేసాము. టైం చూసుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు. అయ్యయ్యో ఫోకస్ అవ్వట్లేదా. 8 అవుతుంది. అంటే
జస్ట్ ఒక 5 minutes లేట్తోనే అయితే మనం కడప జంక్షన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ మనకి దగ్గర ఒక 10 minutes అయితే అవుతుంది. స్టేషన్ నుంచి పెద్దగానే ఉన్నది. ట్రాక్ 1, 2 ఇటు సైడ్ అయితే ఏం ట్రైన్స్ అయితే ఏం లేవు ప్రజెంట్. ఓన్లీ మా ప్లాట్ఫామ్ మీద ఉన్న మా ఒక్కటే ట్రైన్ అయితే వచ్చేస్తున్నది జంక్షన్లో. ఇక్కడేమో రైల్వే ట్రాక్ మీద క్రాస్ చేస్తారు. ఏంటో ఏమో జనాలు. కడప జంక్షన్లో చాలాసేపు అయితే అవుతుంది అనుకున్నాం, కానీ జస్ట్ కరెక్ట్ 5 minutes అంటే 5 minutesలోనే తీసేశాడు ట్రైన్. ఇది ప్రాపర్ టైంలో వెళ్తుంది. సో మ్యాక్సిమం టైం టు టైం అయితే వెళ్ళిపోతుంది అనుకుంటున్నాం నేనైతే. ఇక్కడ చాలామంది అయితే ఆగిపోయారు లాస్ట్లో. బాయ్ కడప, సీ యూ నెక్స్ట్ టైం. స్విగ్గీ నుంచి అయితే మేము ఆర్డర్ పెట్టేసుకున్నాం. మన పిఎన్ఆర్ స్టేటస్ పెట్టగానే వచ్చేస్తుంది. సో మన రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ముద్దనూరు స్టేషన్కి అయితే వచ్చేసింది. ఇక్కడికి మనమైతే దగ్గర 190 kilometers అయితే కవర్ చేసేసాము. మధ్యలో హాల్ట్ వల్ల ఒక 10 minutes డిలే అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఇప్పుడైతే మనం ఒక 25 kilometers డిలేతోనైతే నడుస్తున్నాం. ముద్దనూరు స్టేషన్లోనైతే మీకు ఏం దొరికాయి. నెక్స్ట్ మనకు వచ్చేసి గూటి జంక్షన్ ఉన్నది, దాని తర్వాత గుత్తకల్ జంక్షన్. అది జంక్షన్ కాబట్టి మనకు అక్కడ ఏమైనా దొరికే ఛాన్సెస్ ఉంటాయి. స్టేషన్ మాత్రం అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా మొత్తం ఖాళీగా ఉన్నది. అదిగోండి, ఇక్కడైతే వాటర్ బాటిల్కి కూడా దిక్కులేదు నాకు తెలిసి. సో ఇదే ముద్దనూరు స్టేషన్. కానీ ట్రైన్ మాత్రం మంచి స్పీడ్లో ఎగుతున్నాడు. దగ్గర ఒక 70-80 స్టేషన్ దాటంగానే మంచి స్పీడ్లో ఎగుతున్నాడు. 20-25 minutes మ్యాక్సిమం కవర్ చేసేస్తాడని అనుకుంటున్నాం నెక్స్ట్ స్టేషన్కి. మనకి సిగ్నల్ అయితే ఇచ్చేసినట్టున్నారు, కానీ స్టిల్ ఇంకా ఆరెంజ్లోనే ఉన్నది. మీకు ట్రైన్ మూవ్మెంట్ స్టార్ట్ అయిపోయింది. ఎక్కేసాను ట్రైన్. చలో బాయ్ ముద్దనూరు స్టేషన్. ఇదే ట్రైన్ ఎంట్రన్స్ ఉన్నట్టుందా? ఇదే ట్రైన్ ఎంట్రన్స్. బయట అక్కడ ఆటోలు సినిమాలు అయితే కనిపిస్తున్నాయి మనకి. వీ హ్యావ్ విఐపి లాంజ్ యాక్సెస్ హియర్. జనరల్ వెయిటింగ్ హాల్ ఇక్కడ కూడా మంచిగానే ఉన్నాయి, కానీ ప్లాట్ఫామ్ మీదనైతే మాత్రం ఏం ఫుడ్ ఐటమ్స్ పెట్టడానికి ఏం లేదు. అంతే, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద నెక్స్ట్ జంక్షన్. మాకు వాటర్ బాటిల్స్ కావాలి. వాటర్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ ఏ స్టాప్ ఉంటుందో అక్కడ తీసుకోవాలి వాటర్ బాటిల్. లేకపోతే నైట్ అంతా దాహంతో చచ్చిపోవాల్సి వస్తుంది. బాయ్. గుడ్ మార్నింగ్ గైస్, దిస్ ఈజ్ డే 2. నిన్న నైట్ అలసిపోయి పడుకున్నా కదా. నైట్ అట్లా పడుకున్నా, పొద్దున్నే చూసేసరికి బేగంపేట్. సో మన రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బేగంపేట్కి అయితే వచ్చేసింది, విచ్ జస్ట్ ఒక 10 minutes డిలేతోనే అంతే. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఇక్కడికి 5:10 ఏమో రావాలి. 5:30 అంటే 20 minutes అనుకోండి. ఇక దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి సికింద్రాబాద్ తర్వాత కామారెడ్డి, నిజామాబాద్, అంతే. మధ్యలో ఏమో లేదు. సో ఎట్ ప్రజెంట్ అయితే మనం బేగంపేటలో ఉన్నాం. ఇప్పుడు వెళ్ళి తొందరగా బ్యాగ్ కొంచెం చదువుకొని వీ హ్యావ్ టు గెట్ ఆన్ ఫ్రమ్ అవర్ ట్రైన్ జర్నీ అండ్ హెడ్ బ్యాక్ టు అవర్ డైలీ రొటీన్ లైఫ్స్, అంతే. 12793 మన తిరుపతి టు నిజామాబాద్ వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రాయలసీమ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్కి అయితే వచ్చేసింది. ప్రాపర్ ఆన్ టైం కంటే ముందే వచ్చేసి ఇక్కడ ఉన్నది. సో ఇంతటితో మా జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ట్రైన్ని వదిలిపెట్టేసి ఇక వెళ్ళిపోవడమే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.